ఎవ్వరూ చేయని తప్పులని రాహుల్ చేస్తున్నాడు. అలాంటిది రాహుల్‌ని క్షమించారు. రుద్రాణి గారి నోటికి హద్దు, అదుపు ఉంటూ మంచి చెడు కూడదు. అలాంటి రుద్రాణి గారు నానా మాటలు నన్ను అంటుంటే, నన్ను దోషిని చేసి చూస్తుంటే మీరందరూ అలా చూస్తున్నారు. ఏమీ మాట్లాడకుండా నన్నే తప్పులా చూస్తున్నారు అని అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి అయితే నిన్ను ఇంట్లో నుంచి ఉండమని ఎవరికీ ఇష్టం లేదు. అందుకే అలా చూస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేక అలా చూస్తున్నారు అని రుద్రాణి అంటూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పు అలాంటిది అని అంటే, నేను చేసిన తప్పైతే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోయే హక్కు, చెప్పే హక్కు నీకు లేదు అని అంటే ఎవరికుంది చెప్పైతే అని రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. నా భర్త అయిన రాజుకుంది అని అయితే చెప్తూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి రాజు అయితే కావ్య కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే నా భర్త నన్ను ఇంట్లో ఉండమంటే ఉంటాను, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే చెప్తూ ఉంటాడు, అలా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అవును, అసలు నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా, ప్రేమించి పెళ్లి చేసుకున్నానా, కోరి పెళ్లి చేసుకున్నానా, ఏదో ముసుగేసి వచ్చి పరువు పోతుందని పెళ్లి చేసుకున్నాను కదా అని భరిస్తున్నాను. అంత మాత్రాన నువ్వంటే నాకు ఇష్టం అనుకుంటున్నావా ఏంటా, నువ్వు చేసిందల్లా నేను తానా అని బలి అంటాను అనుకుంటున్నావా ఏంటా అని రాజు అయితే కావ్యతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే నిన్ను నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, నిన్ను ఇష్టపడి కాపురం చేయటం లేదు అనేది అంటూ ఉంటుంది. ఏంటి, మీరు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, నిజమే, కానీ ఇష్టపడి నాతో ఉండట్లేదా అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. అవును అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అయ్యి, మీరు ఆడిన మాటలకి నేనేం మాట్లాడాలో కూడా నాకు తెలియకుండా పోయిందండి అని చెప్పి కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజు ఆడిన మాటలకైతే బామ్మాయి అలా షాక్ అయ్యి ఉండిపోతూ ఉంటుంది. రాజు అయితే ఇంత ఆవేశంతో ఉన్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక తాతయ్య వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రాజు అయితే అవును, నువ్వు చేసినవేవి నాకు ఇష్టం లేదు, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు, నువ్వు ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేది రాజు గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడకుండా చూస్తుంది.